హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు తమ్లైన్లో చూస్తారు కదా, ఆ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది వీడియో అనమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. చాలా చాలా కష్టం అనుకుంటారు కుట్టడం, కానీ చాలా ఈజీ ప్యాటర్నే. మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం మీరే కుట్టేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. శారీకి ఉన్న బార్డర్ అయితే కట్ చేశానండి. ఈ శారీకి బార్డర్ వచ్చింది, కట్ చేశాను నేను అది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ నేను కట్ చేశాను కాబట్టి అది తీయలేదు. ఫ్రంట్ పార్ట్ మీరు కట్ చేసి మాకు అర్థం కాదనుకోండి, ఏం లేదు, వెరీ సింపుల్. మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలాగ మార్కింగ్ చేసుకుంటామో, నార్మల్ బ్లౌజ్ ఎలాగ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే, కానీ ఏంటంటే ముందే షేప్ కట్ చేసుకోకూడదు. క్రాస్ కటింగ్ మనం కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోకూడదు. బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్నాక అది మనకి షేప్ అయితే ఏదైతుందో క్రాస్ బెల్ట్ కింద ఉంటుంది కదా, అదొక 3 ఇంచెస్ వదిలేసి ఈ షేప్ అనేది గీసుకోవాలి. మన చెస్ట్ షేప్ ఉంటుంది కదా, అది గీసుకోవాలి. అది గీసేసుకొని మార్కింగ్ చేసుకొని అది రౌండ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి. మీరు స్టార్టింగ్ కుట్టే వాళ్ళైతే కొంచెం క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోండి. మధ్యలో పార్ట్కి మనం వేరే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చెస్ట్ దగ్గర. నాకు ఇచ్చిన కస్టమర్ ఏంటంటే అదే పెట్టమన్నారు కాబట్టి నేను ప్లెయిన్ వచ్చేలా చూసుకొని పెడుతున్నాను. బ్లౌజ్ అంతా డాట్స్ వచ్చింది, ఫ్లవర్స్ వైట్. ఇంకా ఇది కూడా ఫ్లవర్స్ వస్తే బాగోదని నేను ప్లెయిన్ పెడుతున్నాను. వాళ్ళు వేరే కలర్ ఏదైనా యాడ్ చేస్తుంటే బాగుండేదని తర్వాత అన్నారు వాళ్ళు, ముందు చెప్పలేదు నాకు, తర్వాత అన్నారు వాళ్ళు. అదనమాట. మీకు ముందే శారీని బట్టి 2 కలర్ కాంబినేషన్, సింగిల్ కలర్ కాంబినేషన్ అని చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇదే ఫ్రంట్ చెస్ట్ పార్ట్. మీకు ఒకవేళ అర్థం కాలేదంటే నెక్స్ట్ టైం నాకు కామెంట్ చేయండి, అదే ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఆ షేప్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను పేపర్ కటింగ్ చేసి మీకు చూపిస్తాను. కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్కి వెళ్దాం. కటింగ్ మామూలుగా కుట్టే వాళ్ళకి తెలుస్తుంది కదా, నేను కటింగ్ పెట్టలేదు. జస్ట్ నా వీడియోస్ అన్నీ మీరు చూస్తే ఎక్కువ కటింగ్ తక్కువ, ఎక్కువ ఐడియాసే ఉంటాయి అన్నమాట. ఎలా కుట్టుకుంటే బాగుంటుంది, కాంబినేషన్ ఏంటి, అలాంటి ఐడియాస్, అదే ఫ్యాషన్కి సంబంధించిన ఐడియాస్ ఎక్కువ ఇస్తాను నేను. అదనమాట. స్టిచ్చింగ్ ఏముంది మీకు, ఒకవేళ కటింగ్ ఏముంది మీకు కావాలంటే వీడియోలో కొట్టేస్తే, మన యూట్యూబ్లో కొట్టేస్తే కటింగ్స్ చాలా వస్తాయి. ఆ బ్లౌజ్కి సంబంధించినవన్నీ చూసుకొని కట్ చేసుకోవచ్చు మీరు. కుట్టడం మాత్రం ఇది ఎక్కువ బుటిక్స్లోనే కుడతారండి ఈ మోడల్స్, ఇప్పుడు ట్రెండ్లో ఉంది ఇది. ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఫస్ట్ మనం ఏదైతే కట్ చేసామో ఆ షేప్ పక్కన పెట్టేసుకొని మిగిలింది ఏదైతే ఉందో ఆ రౌండ్ అంతా మనం లోడింగ్ చేసేసుకోవాలి, అంటే తిప్పేసుకోవాలన్నమాట. పైనుంచి లేస్ వస్తుంది కదా షేప్ దగ్గర, చెస్ట్ దగ్గర, అందుకని తిప్పేస్తున్నాను నేను. ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, కావాలంటే బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ క్లోజ్ చేసుకోవచ్చు. కస్టమర్ బట్టి నేను అలా కట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ ఓపెన్ బాగుంటుంది, ఫ్రంట్ ఓపెన్ అంత బాగోదు, కానీ వాళ్ళు పెట్టుకోలేమన్నందుకు నేను అలా పెట్టాను అనమాట. మన ఇష్టం. లోడింగ్ చేసేస్తున్నాను నేను. పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను కదలకోకుండా లైనింగ్. నెక్ వేసేసాం కదా, ఇప్పుడు మొత్తం అదంతా మనం ఏదైతే లైనింగ్ ఉందో అది మొత్తం అటాచ్ చేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తున్నాను అండి. ఇదంతా మీకు తెలిసిందే కామన్గా, కాకపోతే నేను వీడియో కోసం చెప్తున్నాను. ఇంకా సేమ్ ఇంకొక పార్ట్ కూడా మామూలుగా బ్యాక్ ఓపెన్ అయితే ఫ్రంట్ ఇలా జాయింట్ రాదండి, మొత్తం ఏకం వస్తుంది, ఏకం కుట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్ మొత్తం రౌండ్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు మాకు బ్యాక్ ఓపెన్ వద్దు, పెట్టుకోలేమన్నారు కాబట్టి నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఇలా కట్ చేసి పెడుతున్నాను, తిరగడానికి క్లాత్ థిక్నెస్ ఉంది కదా, అందుకనేసి. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఎలాగంటే మన ట్రాన్స్పరెంట్ శారీస్ ఉంటాయి కదా, నెట్ కానీ
లేకపోతే జార్జెట్ కానీ షిమ్మర్ శారీస్ ఉంటాయి కదా, పల్చగా ఉన్న శారీస్, ట్రాన్స్పరెంట్గా, అలాంటి శారీస్కి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఈ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. ఆ మోడల్ మనం ఏదైతే పెట్టుకున్నామో అది మంచిగా కనపడుతుంది అన్నమాట. డ్రెస్సెస్ వాటికి కూడా పెట్టుకోవచ్చండి, బ్లౌజెసే కాదు, డ్రెస్సెస్కి, గాగ్రా మీద బ్లౌజ్, హాఫ్ శారీస్ మీద కూడా బాగుంటాయి ఈ బ్లౌజెస్, ఈ ప్యాటర్న్. ఇప్పుడు డాట్స్ వేసేసుకోవాలండి. డాట్స్ తర్వాత ఇద్దాం. ఫస్ట్ అయితే మనం ఏదైతే షేప్ చెస్ట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సపరేట్గా, అది నెక్ తిప్పేసుకోవాలి. కావాలంటే నెక్ దగ్గర లేస్ వేసుకోవచ్చు, కానీ లేస్ వేయకపోతేనే బాగుంటుంది దీనికి. మనం ఏదైతే షేప్ ఇచ్చామో అక్కడ వేసుకుంటాము, నెక్ దగ్గర అవసరం లేదు. నెక్ లోడింగ్ చేసేస్తున్నాను నేను. మన ఛానల్కి చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి మిషన్ టిప్స్ చెప్పమని. నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను. ఎక్కువ ఈ మధ్య 1 వీక్లో నేను లైవ్స్ బాగా చేశాను, దాంట్లో చాలా టిప్స్ చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, మిషన్ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన మెసేజ్కి నేను రిప్లై ఇచ్చినా వాళ్ళు ఎప్పటికో చూసుకుంటారు కాబట్టి, అందుకే లైవ్లో అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని నేను లైవ్స్ ఈ మధ్య చాలా చేస్తున్నాను. లైవ్ చూడండి నా ఛానల్లో, చూస్తున్నారు కదా. ఫ్రంట్ పార్ట్ ఏదైతుందో అది ఒకసారి చూసుకుంటున్నాను నేను. నెక్ సరిపోయిందా లేదా దాన్ని బట్టి మార్క్ చేసుకొని కుట్టేసుకోవాలి. మీరు కావాలంటే షేప్ దగ్గర డాట్ వేసుకోవచ్చు. నేను తర్వాత వేద్దామనేసి వేయలేదు డాట్, ఇప్పుడు వేస్తాను. షేప్ దగ్గర డాట్ వస్తుంది కదా, అది ఇప్పుడు వేస్తాను నేను. ఇప్పుడు షేప్ నీట్గా అతికేసాను, చూసారు కదా. ఫ్రంట్ పార్ట్ మనకి ఏదైతే ప్యాచ్ ఉందో ప్యాచ్ అటాచ్ చేయడం అయిపోయింది. వాళ్ళు ఆ బార్డర్ వస్తే వేయమన్నారు, కానీ ఆ బార్డర్ చాలా పెద్దగా ఉంది, చాలా వెడల్పుగా ఉంది, 3.5 ఇంచెస్ ఉంది. కట్ చేసి వేద్దామంటేనేమో వాళ్ళు వద్దు, కట్ చేయొద్దు, పాడవుతుంది అన్నారు. అందుకని ఆ బార్డర్ హ్యాండ్స్ కోసం పక్కన పెట్టేశాను. ఆ బార్డర్ హ్యాండ్స్కి ఏమన్నారు కాబట్టి నేను ఇప్పుడు హ్యాండ్స్ లోడింగ్ చేసుకొని హ్యాండ్స్కి వేస్తాను. నెక్కి ఏం వేసాను అనేది లాస్ట్లో చూడండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఐడియాస్, ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలి అంటే మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి బాగా మోటివేషన్గా ఉంటుంది నాకు. మీకు ఏమైనా ఇలాంటి కటింగ్స్ కానీ మిషన్ టిప్స్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోకుండా. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేయండి ప్లీజ్. వీడియోస్కి లైక్ కూడా చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అండి, చూస్తున్నారు కదా, ఎల్బో హ్యాండ్స్. వీటికి బార్డర్ వేయాలి, తర్వాత వేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రౌండ్. బ్యాక్ షేప్ కావాలంటే ఏదైనా తీసుకోవచ్చండి. వాళ్ళు నార్మల్ అడిగారు కాబట్టి నేను నార్మల్గానే పెట్టేశాను. బ్యాక్ కూడా లేస్ వస్తుంది కాబట్టి లోడింగ్ చేసేస్తున్నా, బ్యాక్ కూడా నెక్. బ్యాక్ లోడింగ్ చేస్తున్నా అండి. చాలామంది నాకు కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కదా,
వాళ్ళకి క్లియర్గా నేను కామెంట్ పెడదామంటే లెంతీ అయిపోతుంది. అందుకని నేను ఈ మధ్య లైవ్స్ చేస్తున్నాను. లైవ్కి రండి కంపల్సరీ. లైవ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా నీట్గా ఉంటుంది, మిషన్ చూపించి ఇక్కడ ఇది చేసుకోండి, ఇక్కడ ఇలా చేసుకోండి అలా అని బాగుంటుంది చేయడానికి, చెప్పడానికి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా నాకు ఈజీ అవుతుంది అన్నమాట. కామెంట్ పెడితే మీకు అర్థం కాదు కదా. మీరు కొంతమంది కామెంట్ పెట్టేస్తున్నారు, మిషన్ ఏదని చెప్పట్లేదు, ఓకే జస్ట్ స్టిచ్ రావట్లేదని పెట్టేస్తున్నారు అంతే. కాకపోతే నేను చాలా మటుకు నా వీడియోలో క్లియర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మీరు వీడియో కంటే చూసే కంటే ముందు ఫస్ట్ కామెంట్స్ చదవండి. ఎందుకంటే చాలామంది వర్కౌట్ అయిందన్నారు, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఆ వీడియో చూసి వాళ్ళు అలా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందండి. చాలామంది చూడకోకుండా మాకు సెట్ అవ్వలేదు అంటున్నారు. అది అర్థం కాదు కదా, చూస్తేనే అర్థమవుతుంది మీకు ఏదైనా కానీ. పైన స్టిచ్ పెడుతున్నా అండి కదలకోకుండా, ఎందుకంటే పైనుంచి లేసి వస్తుంది కదా అందుకనేసి. ఫ్రంట్ నాట్లు కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఒకటే లైన్లో వస్తుంది కాబట్టి లేస్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసేసుకుందాం. ఉక్స్ కాజా పట్టీలు కూడా వేసేస్తున్నా అండి. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాకనే లాస్ట్లో లేస్ వేసుకోవచ్చు మనం. లేస్ అనేది కంపల్సరీ అండి, ఎందుకంటే ఆ షేప్ బాగా నీట్గా తెలుస్తుంది అనమాట. శారీని బట్టి లేస్ సెలెక్ట్ చేసుకోండి. శారీకి మనకు క్లాత్ టైపు లేసెస్ వస్తాయి, కాటన్ లేసులు వస్తే శారీకి కాటన్ లేసే సెలెక్ట్ చేసుకోండి. బ్లౌజ్కి లేదు బీడ్స్ వస్తే బీడ్స్, లేకపోతే ఇంకా ఏమైనా స్టోన్ వర్క్ వస్తే స్టోన్ వర్క్ అలా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే బ్లౌజ్కి చాలా లుక్ బాగుంటుంది అనమాట. నేను బ్లౌజ్లో మీకు వీడియోలో తెలుస్తుంది, చిన్న చిన్న మన క్లాత్ టైపు, క్లాత్ కాదు థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. కాటన్ థ్రెడ్ వర్క్ వచ్చింది అక్కడక్కడ డాట్స్ బ్లౌజ్కి. అందుకే నేను కాటన్ లేస్ తీసుకున్నాను వైట్ కలర్ది. అందుకే బ్లౌజ్కి అంత లుక్ బాగుంది. ఈ బ్లౌజ్ ఫినిష్ అయ్యాక మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను. అంటే మీకు నచ్చిందా నచ్చలేదా,
మీకు ఎక్కడైనా ఏమైనా అర్థం కాలేదా అనేది కామెంట్ చేయండి. నేను డే బై డే లైవ్ చేస్తున్నాను. లైవ్కి వస్తే మీరు ఇంకా బాగా క్వశ్చన్ చేయడానికి, అంటే మీకు ఏదైనా అర్థం కాని అడగడానికి బాగుంటుందండి. రెగ్యులర్గా నా ఛానల్ చూడండి. డే బై డే నేను లైవ్ చేస్తున్నాను. ఒకసారి ఈవినింగ్ చేస్తున్నాను, ఒకసారి మార్నింగ్ చేస్తున్నాను. లైవ్కి రండి కంపల్సరీ. మన ఛానల్లో 2-3 వీడియోస్ అన్నీ 1 lakh, 1 lakh, 1.5 lakh అట్లా వెళ్ళినాయండి. అందరికీ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చూసిందే కాకుండా చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. 700, 800 అట్లా కామెంట్స్ కూడా చేశారు ఒక్కొక్క వీడియోకి. అందుకే పేరు పేరున ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత బాగా ఆదరిస్తున్నారు, నా ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి, బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అండి. ఇది 28 వేస్ట్, 10.5 వచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట. చిన్న బ్లౌజే, అందుకే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర షేప్ అనేది అంత పెద్దగా అనిపించట్లేదు అనమాట. పెద్ద బ్లౌజెస్కి అయితే ఇంకా బాగా తెలుస్తుంది. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ లేదు కాబట్టి నార్మల్గా ఉందన్నమాట. బ్యాక్ హెమ్మింగ్ పట్టీ కండి ఇది. బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు హెమ్మింగ్ పట్టీ వస్తుంది కదా. ఇలాగ షేప్ బెల్ట్ లేదు కాబట్టి అందుకే హెమ్మింగ్ పట్టీ కుట్టేస్తున్నాను. మన ఛానల్లో ఒక చెక్ చేసి చూడండి. మీకు ఏ వీడియోస్ నచ్చినాయి అనేది కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ పైన వీడియోస్ చేయడానికి కూడా నాకు కూడా అదే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు తెలుస్తుంది. కాబట్టి అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. జాక్ మెషిన్స్ ఇలాంటివి అయితే ఇంకా బాగుంటాయండి. స్టిచ్చింగ్ ప్యాటర్న్స్ కుట్టేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర ఉంది లోకల్ మిషన్ అండి. ఇంకా అందుకే అప్పుడప్పుడు రిపేర్స్ వస్తుంటాయి కాబట్టి అస్తమానం పరిగెత్తలేక మెకానిక్ దగ్గరికి నేనే అప్పుడప్పుడు రిపేర్ చేసుకుంటుంటాను. అవి అందుకే మీకు కూడా చాలా యూజ్ అవుతాయని వీడియోస్ తీసి నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది అని. చాలామందికి అలాంటి టిప్స్ చాలా ఉపయోగపడినాయని మెసేజ్లు చేశారండి. చూసి ఇంత బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది రెగ్యులర్గా కుట్టేదే కాబట్టి హెమ్మింగ్ పట్టీస్ ఇవన్నీ మామూలే కాబట్టి వీడియో కొంచెం స్పీడ్ పెడతానండి మీకు, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి.
కాటన్ లేస్ అండి, ఇది 4 మీటర్స్ తీసుకున్నాను నేను. కాటన్ లేస్ ఒక చోట ఒక రేట్ ఉంటుందండి. ఇది క్వాలిటీ చాలా బాగుంది లేస్ది. మీటర్ వచ్చి 25 రూపీస్ తీసుకున్నారండి. ఇది 4 మీటర్స్ తీసుకున్నాను. 100 రూపీస్ అయింది. 4 మీటర్స్ వచ్చేసి డబల్ లైన్ వేయడానికి, అంటే కస్టమర్ కొంచెం మందంగా ఉన్నది వేయమన్నారు కదా, బాగా ప్యాచ్ బాగా కనపడాలని. కానీ వెడల్పున్నవి అయితే తిరగదు, ప్లస్ దొరకలేదు కూడా. అందుకని నేను 1/2 ఇంచ్ ఉన్నది తీసుకొని 2 లేయర్స్గా వేస్తాను. మీరు చూడండి, ఇప్పుడు ఇలా రౌండ్ తిరిగేటప్పుడు మనకు స్ట్రెచబుల్గా ఉండే లేసెస్ అయితే తిరుగుతాయి. కొంచెం హార్డ్గా ఉన్నవి అయితే తిరగదు, కాబట్టి కుచ్చి పెట్టాల్సి వస్తుంది. కుచ్చి పెడితే అంత బాగా అనిపించేసి నేను ఇలా సాఫ్ట్గా ఉన్న కాటన్ లేస్ తీసుకున్నాను. నేను కుచ్చి ఏం పెట్టలేదు, డైరెక్ట్గా స్మూత్గా వేసేయచ్చు అనమాట. ఎక్కడైతే ప్యాచ్ అటాచ్ చేసామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కుట్టేటప్పుడు చాలా స్లోగా కుట్టుకోవాలండి, అప్పుడే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది కదా. అందుకే ఇదంతా నేను స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను, మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను 1 లైన్ వేసాను. ఇప్పుడు
సెకండ్ లైన్ కూడా వేసాక మీకు చూపిస్తాను. స్టార్ట్ చేశాను. గ్యాప్ లేకుండా వేసుకోవాలండి, అప్పుడే అది డబల్ లైన్ బాగా కనపడుతుంది అనమాట. గ్యాప్ ఇస్తే అంత బాగోదు, మన ఇష్టం. కానీ దీన్ని గ్యాప్ లేకుండా వేస్తేనే బాగుంటుంది. ఒకలేసి అలా వెడల్పుగా వచ్చినట్టుగా బాగుంటుంది అన్నమాట. మనకు కస్టమర్ ఇచ్చేదాన్ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలండి. వాళ్ళకి నచ్చినట్టుగా కుడితేనే కదా మనకు ₹1 ఇచ్చేది వాళ్ళు ఎక్కువ. అందుకని నా కస్టమర్స్ అయితే వాళ్ళు ఏమంటారంటే, నేను 60% కుట్టమంటే నువ్వు 100% కుడతావు, చాలా బాగా కుడతావు. ఇంకా అందుకే ఎక్కడ ఒక ₹1 కూడా తగ్గిపోకుండా వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారనమాట. ఎప్పుడైనా మనం కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేస్తేనే కదా వాళ్ళకు మైండ్ సెట్లో ఉన్నట్టు కుట్టాలి. అది చెప్పినట్టు కుడితేనే ఇస్తారన్నట్టు. కాబట్టి శారీ కూడా బార్డర్ ఇద్దండి. ఇప్పుడు నేను ఇది యాడ్ చేసేస్తున్నాను హ్యాండ్స్. శారీకి చాలా పెద్ద బార్డర్ ఇచ్చారండి, అటు ఇటు కాకుండా. హ్యాండ్స్ వేయంగా ఇంత ఒక చేయికి సరిపడా మిగిలింది, అంటే 3 చేతులకు అంత సరిపడా అంత లేస్ ఇచ్చాడు. అది అటు ఇటు కాకుండా ఉంది, అది వేస్ట్ చేయడం ఎందుకని నేను హ్యాంగింగ్స్ పెట్టాను అన్నమాట కస్టమర్ని అడిగి, మిగిలిన బార్డర్తో. అది కూడా చూపిస్తాను మీకు ఎండింగ్లో. మొత్తం బార్డర్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకొని ఫినిష్ చేసేసుకోండి. ఫినిష్ అయినాక ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. మొత్తం కంప్లీట్ అయింది బ్లౌజ్ ఫ్రెండ్స్, చూసేయండి. మిగిలిన బార్డర్ అని చెప్పాను కదా, హ్యాంగింగ్స్ యాడ్ చేస్తానండి. మిగిలిన బార్డర్ కూడా వేస్ట్ చేయకోకుండా కస్టమర్స్కి హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.